రేపే శ్రావణ మంగళవారము, పైగా సంకటహర చతుర్థి. చాలా శక్తివంతమైనటువంటి రోజు, పరమ పవిత్రమైనటువంటి రోజు. ఈ రోజున మీరు స్నానం చేసేటటువంటి నీటిలో ఇది ఒక్కటి గనక వేసుకొని చేసుకున్నట్లయితే మీకున్నటువంటి జాతక దోషాలు, అలాగే కష్టాలు, బాధలు, మీకున్నటువంటి అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు ఇలాంటివన్నీ కూడా అన్ని రకాల కర్మలు, దోషాలు తొలగిపోయి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. అంతేకాకుండా నూతన ఉత్తేజంతో మీ యొక్క ఆయుష్ అనేది పెరిగి మీరు బాగా ఆరోగ్యంగా ఉండటానికి, అష్టైశ్వర్యాలతో తులతూగటానికి ఈ స్నానం అనేది చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పేసి మనకు శాస్త్రాలలో చెప్పటం అనేది జరిగిందనమాట. ఎందుకంటే స్నానం అనేది ఎప్పుడైనా సరే శరీరం మీద ఉన్నటువంటి మురికిని తొలగించుకోవటానికి మాత్రమే కాదు, మన జాతకంలో ఉన్నటువంటి దోషాలను కూడా తొలగించుకోవటానికి ఇలాంటి తిథుల్లో చేసేటటువంటి స్నానాలు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. అలా స్నానం చేసేటటువంటి నీటిలో ప్రత్యేకంగా వీటిని కలుపుకొని చేయటం వల్ల ఏంటంటే మనకున్నటువంటి అష్టదరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి. ఎందుకంటే గత జన్మ తాలూకా ఉన్నటువంటి పాపాలను, దోషాలను కూడా మనం ఈ జన్మలో మోస్తూ ఉంటాము. ఎక్కువ శాతము గత జన్మల తాలూకా కర్మలే వెంటపడుతూ ఉంటాయి. చాలామంది నమ్మరు, కానీ ఇవే పచ్చి నిజాలండి. అలాంటి వాటన్నింటినీ కూడా తొలగించుకోవటానికి ఈ స్నానం ఏంటంటే చాలా బాగా ఉపయోగపడుతుందన్నమాట. ఆ నీరు ఎంతో శక్తివంతంగా, పవిత్రంగా మారతాయి. కాబట్టి అలాంటి నీటితో స్నానం అనేది మీ యొక్క తలరాతను, మీ యొక్క జాతకాన్ని, మీ యొక్క జాతకంలో ఉన్నటువంటి దోషాలను తీసేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఇలా చేయండి. అదేంటనేది వీడియో పూర్తిగా చివరి వరకు విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మనకి ఈ శ్రావణ మాసం అంటేనే ఎంతో పవిత్రమైనటువంటి మాసం అన్నమాట. శ్రావణ మాసంలో చేసేటటువంటి పూజలు, వ్రతాలు, నోములు, పండుగలు అన్నీ కూడా ఎంతో శక్తివంతమైనవన్నమాట. ఈ రోజున ఏంటంటే మనకు సంకటహర చతుర్థిని జరుపుకుంటూ ఉంటాము. సంకటహర చతుర్థి అంటే మన జీవితంలో ఉన్నటువంటి సంకటాలను తొలగించుకునేటటువంటి రోజు. ముఖ్యంగా ఏంటంటే మానవుని యొక్క సమస్యలను, తీరని కోరికలు ఏదైతే ఉంటాయో అలాంటి కోరికలను తీర్చుకునేటటువంటి రోజుగా ఈ సంకటహర చతుర్థి మనకు చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుందన్నమాట. మనకి పౌర్ణమి తరువాత రోజు చేసేటటువంటి వ్రతాన్ని సంకటహర చతుర్థి వ్రతం అని కూడా అంటారనమాట. అలాగే వినాయకుడిని ఏంటంటే తొలి పూజ మనం జరుపుకుంటూ ఉంటాము. ఎంతమంది దేవతలు, దేవుళ్ళు ఉన్నప్పటికీ కూడా మనకు తొలి పూజ ఏంటంటే వినాయకుడికే చేస్తూ ఉంటాము. ఎందుకంటే మన యొక్క తీరని కోరికలను తీర్చేటటువంటి శక్తి ఒక్క వినాయకునికి మాత్రమే ఉందని చెప్పటంలో ఎటువంటి సందేహము లేదు. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా వినాయకునికి దండం పెట్టుకొని పూజలు చేస్తూ ఉంటారనమాట. ఎందుకంటే మనకి బొజ్జ గణపయ్య కూడా ఎంతో ముద్దుగా, ఎంతో బొద్దుగా, పిల్లలు కూడా మెచ్చేటటువంటి విధమైనటువంటి రూపంతో, అంటే బాహ్య సౌందర్యం కన్నా కూడా ఆత్మ సౌందర్యం ముఖ్యమని తెలియజేసేటటువంటి దేవుడు మనకు వినాయకుడు అనమాట. వినాయకునికి ఏంటంటే నైవేద్యంగా ఈ రోజున కుడుములని, ఉండ్రాళ్ళని ఇలాంటివన్నీ కూడా సమర్పిస్తూ ఉంటారనమాట. ముక్కోటి దేవతలు, దేవుళ్ళు, సాక్షాత్తు శ్రీకృష్ణుడు అంతటి వాడే వినాయకుడిని పూజ చేసేవాడంటే ఆయన యొక్క గొప్పతనం అనేది మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. మనము మనసులో తలుచుకున్నటువంటి కార్యాలు ఈ రోజున తప్పకుండా నెరవేరుతాయని చెప్పేసి శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది. కాబట్టే వినాయకుడిని ఏంటంటే సిద్ధి వినాయకుడు అని చెప్పి కూడా పిలుస్తూ ఉంటారనమాట. ఈ రోజున ఏంటంటే స్వామివారికి చక్కగా ముడుపు కట్టి, ఆ ముడుపు కట్టినటువంటి బియ్యంతో కుడుములు కానీ, పొంగళ్ళు కానీ చేసి మీరు ప్రసాదంగా స్వీకరించి నలుగురికి కూడా ప్రసాదంగా పంచటం వల్ల మీకున్నటువంటి ఆ సమస్యలు ఏదైతే ఉంటాయో చిటికెలో మాయమైపోతాయి అన్నమాట. అంతేకాకుండా సాక్షాత్తు ఆ శివపార్వతుల యొక్క ఆశీస్సులు కూడా మీకు తప్పకుండా ఉంటాయన్నమాట. సూర్యుడు నమస్కార ప్రియుడు, అలాగే శివుడు అభిషేక ప్రియుడు, విష్ణువు అలంకరణ ప్రియుడు, గణపతి మాత్రం తర్పణ ప్రియుడు అనమాట. కాబట్టి గణపతికి ప్రియమైనటువంటి చతురావృత్తి తర్పణం చేయటం వలన ఆయుష్, బుద్ధి, బలము, యశస్సు, ఐశ్వర్యము, భక్తి, ముక్తి, యుక్తి ఇలాంటివన్నీ కూడా చేకూరుతాయని చెప్పేసి భక్తులు గట్టిగా నమ్ముతూ ఉంటారు. కాబట్టి ఈ రోజున మీరు చేసేటటువంటి తొలి పూజ వినాయకునికి మీరు పూజ చేయటం వలన మీకున్నటువంటి సకల దోషాలు, సకల పాపాలు అన్నీ కూడా తొలగిపోతాయండి. గణపతి యొక్క పూజ అనేది చాలా శక్తివంతమైనది. తొలి పూజ అందుకునే తొలి దైవం కాబట్టి మీకున్నటువంటి తీరని కోరికలన్నీ
దోషాలన్నీ కూడా తప్పకుండా తీరతాయి. కాబట్టి అది నియమాలతో మనం శుద్ధిగా చేసుకోవాలి. కాబట్టి స్నానం అనేది చాలా పవిత్రమైందనమాట. ఈరోజు చక్కగా ఉదయాన్నే లేచి ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోవటము, గుమ్మం బయట చక్కగా ముగ్గు వేసుకోవటము, పసుపు కుంకుమలు చల్లుకోవటము, గడపకు కూడా కాస్తంత పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకోవటము. ఎందుకంటే గడప సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి. అలాగే గడప దగ్గర ఏంటంటే ఎరుపు రంగు పుష్పాలను మీరు పెట్టుకోండి. ఎరుపు రంగు పుష్పాలు ఏంటంటే చాలా శక్తివంతంగా నరదిష్టిని తీసేయటానికి, లక్ష్మీదేవిని ఆకర్షించడానికి ఉపయోగపడతాయన్నమాట. ఇక ఈరోజు స్నానం చేసేటటువంటి నీటిలో వినాయకునికి ఎంతో ఇష్టమైనటువంటి గరికెను మీరు వేసుకొని స్నానం చేయటం వలన మీకున్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయన్నమాట. ఒకవేళ గరికె గనక దొరకకపోతే వేపాకులు వేసుకొనైనా మీరు స్నానం చేయవచ్చు. దాదాపుగా గరిక అనేది అందరికీ ఇళ్ళ దగ్గర చాలా మందికి కూడా దొరుకుతూ ఉంటుందండి. మనకు గడ్డిలాగా ఉంటుంది కానీ కాకపోతే ఈ గరిక ఏంటంటే కొంచెం సన్నగా ఉంటుందన్నమాట. దాన్ని గుర్తించి ఆ గరికెను ఒక 5 గరిక రెమ్మలన్నా సరే మీరు వేసుకొని స్నానం చేసే నీటిలో వేసుకొని చక్కగా మీరేంటంటే ఆ గణేషుని యొక్క మంత్రము ఓం గణేశాయ నమః అని చెప్పేసి మీరు మనసులో అనుకుంటా చక్కగా ఆ గరికె వేసినటువంటి నీటితో మీరు స్నానం చేయండి. ఇలా చేయటం వలన మీకున్నటువంటి దరిద్రాలు, దోషాలు అన్నీ కూడా ముఖ్యంగా జాతక దోషాలు ఇలాంటివన్నీ కూడా ఆ నీటి యొక్క మురికి రూపంలో మొత్తం కూడా వెళ్ళిపోయి మీకు ఒక నూతన ఉత్తేజము, నూతన శక్తి అనేది మీకు శరీరానికి అందుతుందన్నమాట. చక్కగా అలా స్నానం చేసేసిన తర్వాత ఉతికిన బట్టలు ధరించి ఇంట్లో గణేశునికి తప్పకుండా దీపారాధన చేయండి. చక్కగా వినాయకునికి పూజ చేసుకొని తర్వాత మీ ఇష్టదైవానికి లక్ష్మీదేవికి, శివపార్వతులకు కూడా చక్కగా ఇంట్లో అన్ని రకాలైనటువంటి దేవుళ్ళ పటాలకు మందార పుష్పాలతో, ఎరుపు రంగు మందార పుష్పాలతో మీరు ఈ రోజున పూజ చేస్తే మీ పూజకు 1,000,000 జన్మల పుణ్య ఫలితం అనేది దక్కుతుందనమాట. అలాగే ఈ రోజున ఏంటంటే ఇంట్లో ఎటువంటి పరిస్థితుల్లో మాంసాహారం అనేది వండకూడదు. గోళ్ళు కొరుక్కోవటం, జుట్టు విరబోసుకోవటము, తిట్లు, శాపనార్థాలు ఇలాంటివి చేయకూడదు. ఇంట్లో ప్రశాంతకరమైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవటం వలన మీకున్నటువంటి సమస్యలు తొలగిపోతాయి. మనం పూజలో ఎన్ని రకాలు పెట్టాము అనేది ముఖ్యం కాదండి. మన మనసును ఎంత నిర్మలంగా, ఎంత ప్రశాంతంగా ఉంచుకొని చేశామా అన్నదే మనకు ముఖ్యం అన్నమాట. కొంతమందికి నోరు ఏంటంటే దుడుకుగా ఉంటుంది. గబా అంటే ఏది పడితే అది మాట్లాడేసి కూడా చెల్లుతుంది అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. ముఖ్యంగా ఇంట్లో ఉన్నటువంటి ఆడ మనిషి అలా ఎక్కువగా మాట్లాడటం వలన ఆ ఇంటికి అరిష్టం అనేది పడుతుంది. కాబట్టి మాటలు పొదుపుగా మాట్లాడటం వలన మీ జీవితం అనేది ఇంకా బాగుండే అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఈరోజు స్వామి వారికి ముడుపును కట్టండి. ఒక పసుపు రంగు వస్త్రం తీసుకొని చివర్ల కాస్తంత పసుపు కుంకుమ బొట్లు పెట్టేసేసి అందులో ఏంటంటే ఒక సేరుంబావు దాకా బియ్యం పోసేసేయండి. తర్వాత ఒక తమలపాకు, 2 ఎండు ఖర్జూరాలు, 5 ఒక్కలను అలాగే ₹5 బిళ్ళ ఇవన్నీ వేసేసి వీటిని మీరు ఒక ముడుపులాగా కట్టి స్వామివారి ముందల పెట్టాలన్నమాట. పసుపు కుంకుమలు చివర్లే పెట్టండి. తడి అనేది తగలకుండా ఆ బియ్యానికి చూసుకోండి. అలా కట్టినటువంటి ముడుపును స్వామివారి ముందల పెట్టేసేసి చక్కగా కొబ్బరికాయ కొట్టుకొని మీ యొక్క మనసులో కోరిక చెప్పుకుంటూ ఆ మూటకు కూడా ఆ ముడుపుకు కూడా చక్కగా మీరు సాంబ్రాణి పొగ, ధూపం అవి వేసి చూపించండి. అలా చూపించేసి ఆ మూటను స్వామివారి ముందల ఉంచేసేసేయండి. తర్వాత మీ యొక్క కోరిక తీరిన తర్వాత ఏం చేస్తారంటే ఆ ముడుపులో ఉన్నటువంటి బియ్యంతోటి కుడుములు వండండి. ఆ కుడుములను మీరు నైవేద్యంగా స్వీకరించి నలుగురికి కూడా ప్రసాదంగా పంచండి. లేదా ఏదన్నా దేవాలయంలోనైనా సరే పంతులు గారికి ఆ బియ్యాన్ని ఇచ్చేసేసి అలా పొంగలు కానీ కుడుములు కానీ చేసేసి నలుగురు భక్తులకి పంచమని చెప్పండి. ఆ ₹5 కాయిన్ని మీరు కానుకగానైనా ఇవ్వచ్చు, లేదా ఎవరికైనా దానంగానన్నా ఇవ్వచ్చు. ఇలా చేయటం వల్ల ఏంటంటే మీకున్నటువంటి దోషాలన్నీ తొలగిపోయి మీరు ఏ కోరిక అయితే కోరుకున్నారో ఆ కోరిక అనేది తప్పకుండా నెరవేరుతుందన్నమాట. ఈ ముడుపు అనేది అంత శక్తివంతమైనది. మీ ఇంటి పరంగా ఉన్నటువంటి నరదిష్టిని, దోషాలను తీసేయటానికి చాలా బాగా ఉపయోగపడుతుందన్నమాట. కాబట్టి ఈ చిన్న పరిహారం కూడా చేసుకోండి. ఎందుకంటే ఈ రోజున చాలామంది కూడా ముడుపులు కట్టుకుంటూ ఉంటారండి. చాలా సింపుల్గా అంటే ఆ బియ్యంతో మీరు కుడుములు కానీ పొంగలు కానీ చేస్తే మీ కోరిక తీరిన తర్వాత చేయండి. అలా చేస్తే మీకు ఖచ్చితంగా ఇంకా జీవితంలో మంచిగా ఎదిగే అవకాశాలు, ఏదన్నా దోషాలు ఉన్నా కూడా తొలగిపోయే అవకాశాలు తప్పకుండా ఉంటాయన్నమాట.
అలాగే ఏంటంటే మనకి మనకు గుమ్మం అనేది చాలా ముఖ్యమైనదని చెప్పుకున్నాం కదండీ! గుమ్మం ఏంటంటే మన శరీరానికి గుండె ఎంత ముఖ్యమో ఇంటికి గుమ్మం అనేది అంత ముఖ్యము. కాబట్టి గుమ్మం దగ్గర కూడా సాయంత్రం పూట దీపాలు వెలిగించి ఎరుపు రంగు పుష్పాలు పెట్టండి. అంటే మందార పుష్పాలనేవి కూడా మనకు దేవతా వృక్షం కాబట్టి మందార పుష్పాలు చాలా శక్తివంతమైనవి. లేదా ఎరుపు రంగు గులాబీ పువ్వులైనా పర్వాలా. గుమ్మానికి ఇరువైపులా చక్కగా ఇట్లా మీరు పెట్టేసేసేయండి. దీపాలు వెలిగించేసి ఇట్లాగా ఒక బౌల్‌లో నీళ్లు పోసేసి ఈ మందార పుష్పాలను పెట్టేసేసేయండి. అలా పెట్టడం వల్ల ఏంటంటే గుమ్మం లోపల నుంచి సాక్షాత్తు లక్ష్మీదేవి మీరు ఊహించనంత ధనంతోటి అడుగు పెడుతుందనమాట. ఎందుకంటే దైవం తలుచుకుంటే మనకి చెడు జరగగలదు, అలాగే మంచి కూడా జరగగలదండి. అద్భుతాలు కూడా జరగగలుగుతాయన్నమాట. అలా వస్తయ్యా అని చెప్పేసేసంటే డైరెక్ట్‌గా మనకి ఆ రూపంలోనే అంటే డబ్బులు తీసుకొని వస్తారు ఇలా అని కాదండి. జీవితంలో మనకేంటంటే అదృష్ట ద్వారాలు తెరుచుకొని మనకున్నటువంటి దరిద్రం అంతా పోతుందనమాట. మనకు బాగా కలిసి వచ్చేలా చేయటానికి ఆగిపోయిన పనులు చక్కగా మనకు జరగటానికి, రూపాయి కాడ రూ. 10 రావటానికి, ఆకస్మిక ధనప్రాప్తి కలగటానికి ఇలాంటివన్నీ కూడా దైవ కార్యాలనమాట. దైవ కార్యాలనేవి చాలా విచిత్రంగా ఉంటాయి. అవి పొందిన వారికి మాత్రమే తెలుస్తుందనమాట. కాబట్టి అలాంటి అద్భుతాలను మీ జీవితంలో చూసి మీరు మంచిగా ఎదగటానికి, మీ జీవితంలో ఉన్నటువంటి సంకటాలను తొలగించుకోవటానికి ఈ సంకటహర చతుర్థి చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది. కాబట్టి చక్కగా ఈ రోజున ఇలా చేయండి. అర్థమైంది కదండి. స్నానం చేసేటటువంటి నీటిలో ఏం వేసుకొని చెయ్యాలి ఏంటి అనేది ఇలా. ఎందుకంటే ఆ పదార్థం అంటే స్వామివారికి ఎంతో ఇష్టం కాబట్టి మీరు స్నానం చేసేటటువంటి నీటిలో అలా వేసుకొని స్నానం చేయటం వలన మీకు అష్టైశ్వర్యాలతో పాటు ఆరోగ్యాలు కూడా వర్ధిల్లుతాయన్నమాట. కాబట్టి చాలా సింపుల్గా ఇలా చేసేసేయండి. అలాగే స్వామివారి ముందర కూడా ఇంట్లో తప్పకుండా దీపారాధన చేయండి. మీకు దగ్గరలో ఏదైనా దేవాలయం ఉంటే దేవాలయానికి కూడా వెళ్ళి ప్రదక్షిణలు చేయండి. ఇలా చేయటం వల్ల మీకు అంతా మంచి జరుగుతుంది. అర్థమైంది కదండి ఏం చేయాలనేది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన మరికొంతమంది భక్తులకు కూడా వీడియో చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పించినటువంటి వారు అవుతారు. కాబట్టి ఒక్క లైక్ చేయటం మర్చిపోవద్దు. అలాగే మీకు తెలిసిన మిత్రులకు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ బాక్స్లో ఓం గణేశాయ నమః అనే కామెంట్ని చేయటం వలన ఆ తండ్రి యొక్క ఆశీస్సులు ఎప్పుడు కూడా మీకు ఉంటాయన్నమాట. మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.